మా క్యాటరింగ్ స్టైల్లో 30 మందికి సరిపడా మునక్కాయ సాంబార్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఎక్సలెంట్గా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట, అదిరిపోతుంది. మనకు సాంబార్ కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయండి, చూసేయండి. 120 ml ఆయిల్ అండి. ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. 15 గ్రాములు ఆవాలు, 10 గ్రాములు జీలకర్ర, 10 గ్రాములు ఎండుమిరపకాయలు అండి, 15 గ్రాములు పచ్చిమిరపకాయలు, ఒక 8 గ్రాములు కరివేపాకు, 600 గ్రామ్స్ చిన్న ఉల్లిపాయలు అండి, సాంబార్ ఉల్లిపాయలు అంటారు దీన్ని. ఇవి వేసుకొని సూపర్ టేస్ట్ వస్తుంది మునక్కాయ సాంబార్ అనేది. పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, ఇంగువ 15 గ్రాములు అండి. మనకి ఇది స్లో ఫ్లేమ్ మీద ఆనియన్స్ అనేది బాగా వేపుకోవాలండి. 2.5 కిలోల మునక్కాయలు అండి. ఇప్పుడు టోటల్గా 100 గ్రాములు సాల్ట్ పడుతుందండి మనకి. ఇప్పుడు దీంట్లోకి మనము వంకాయ కూడా వేసుకుంటాము, కానీ కాస్త తర్వాత వేసుకుందామండి. ఇప్పుడే వేసామంటే కానీ అది మెత్తగా అయిపోయి కంటికి కూడా కనపడదు. మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ ఆనియన్స్ ప్లస్ మునక్కాయలు అనేది బాగా మగ్గిపోతాయండి, త్వరగా మగ్గిపోతాయి, మనకి టైం ఎక్కువ తీసుకోదు. చాలా చోట్ల కొంతమంది మీకు వాటర్లో ఉడికిస్తారండి మునక్కాయలతో పాటు, అలా కూడా బాగుంటుంది. ఇలా చేస్తే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది ఆయిల్లో వేపుకుంటే. స్లో ఫ్లేమ్ మీద 500 గ్రామ్స్ వంకాయ వేసుకుందామండి. వంకాయ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా మగ్గించుకుందామండి ఆయిల్లో. మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి, అప్పుడే చాలా చాలా బాగుంటుంది అనమాట రుచి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు వంకాయ వేసి ఇప్పుడు టమాటో వేసుకుందామండి. ఇది 600 గ్రామ్స్ అండి టమాటో, క్యూబ్స్గా కట్ చేసుకున్నది. ఇది కూడా ఒక 5 మినిట్స్ అలాగే వేపుకుందామండి. 600 గ్రామ్స్ తూర్దాల్ అండి, ఇది బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంత వచ్చింది. మనం ఇది వేసేసుకుందాము. ఇప్పుడు హాట్ వాటర్ పోసుకుందామండి. మనం హాట్ వాటర్ అనేది 4 to 5 లీటర్స్ పోసుకోండి, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ కూడా బాయిల్ అవ్వాలి కాబట్టి సరిపోతుంది. 200 గ్రామ్స్ చింతపండు గొజ్జు వేసుకుందామండి. ఇది పల్ప్ తీసి పెట్టుకున్నాము. ఇలాగే 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు స్లో మంట మీద బాయిల్ చేసుకుందామండి. దాని తర్వాత మనం సాంబార్ పౌడర్ అనేది వేసుకుందాము. మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీకు నచ్చిన డిష్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ డిష్ అనేది ఖచ్చితంగా చేస్తాను. మనకి వెజిటేబుల్స్ అనేది 70% బాయిల్ అయిపోయండి. ఈ టైంలో బెల్లం అనేది వేసుకుందాము. బెల్లం వచ్చేసి 20 గ్రాములు అండి, ఎందుకంటే ముందుగా వేస్తే కానీ వెజిటేబుల్స్ అనేవి ఉడకవండి, దానికోసమే బెల్లం లాస్ట్లో వేసాము. మనకి వెజిటేబుల్స్ అన్ని బాగా బాయిల్ అయిపోయాయండి, 90% బాయిల్ అయిపోయి. ఇప్పుడు మనం హోమ్ మేడ్ మసాలా వేసుకుందామండి. మన సాంబార్ పౌడరు ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అంటే సూపర్గా వస్తుందండి, అదిరిపోతుంది అంతే. దాదాపు ఇది 650 గ్రామ్స్ వేసుకుందామండి పౌడరు. ఇంకో 10% పాటు అలాగే ఉడికించుకుంటే కానీ అద్భుతమైన సాంబార్ రెడీ అయిపోతుంది. మన సూపర్ డెలీషియస్ మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయిందండి, ఎక్సలెంట్గా వచ్చింది. స్మెల్ అయితే అరోమా సంపుతా ఉంది ఇక్కడ, అదిరిపోయిందండి. అబ్బా నెక్స్ట్ లెవెల్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఫాలో కొట్టు గురు.